క్రిప్టో ట్రేడింగ్ చేస్తూ డైలీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మంచి ఆప్షన్ అండి. డైలీ ఎర్నింగ్ చేసుకోవడానికి క్రిప్టో ట్రేడింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అయితే ఆల్గో ట్రేడింగ్‌లో వచ్చేసరికి మీకు 24/7 మానిటరింగ్ అనేది అవసరం అనేది తక్కువగా ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మాన్యువల్ ట్రేడింగ్ మన ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆల్గో ట్రేడింగ్‌లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏదైనా ట్రేడ్ ప్లాన్ ఉంటే దాని ఎగ్జిక్యూషన్ అనేది ఆల్మోస్ట్ మనం ఫాలో అవ్వాలనుకున్న రూల్స్‌ని చాలా వరకు ఆటోమేట్ చేసుకోవచ్చు. అది మన యొక్క మెయిన్ మోటివ్ బిహైండ్ రన్నింగ్ ఎనీ ఆల్గో. అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ లాస్ట్ నవంబర్ నుంచి మనకి ఇప్పటివరకు ₹44,000 రిటర్న్స్ అనేవి వచ్చాయి. అయితే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అవుతుందా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ వి ఫాలో ద రూల్స్ విల్ గెట్ ద గుడ్ మనీ ఎట్ ద సేమ్ టైమ్. ఆల్గో ట్రేడింగ్ చేసినా మాన్యువల్ ట్రేడింగ్ చేసినా కానీ లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఎలా రన్ చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ కాజ్ దట్ మోటివేట్స్ అస్ టు ఎర్న్ ఏ కన్సిస్టెంట్ ఇన్కమ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. అది బిట్కాయిన్లో అవ్వచ్చు, ఎనీ స్ట్రాటజీలో అవ్వచ్చు. మనం ఒక సర్టెన్ రూల్స్ని ఫాలో అవుతూ పొజిషన్ సైజ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడమే మనకు మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ట్రెండ్ ఫాలోయింగ్ అండ్ సైడ్ వేస్ ఈ రెండు అనేవి మనం పర్ఫెక్షన్గా చేసినప్పుడే మనకు మంచి రిటర్న్స్, మంచి ప్రాఫిటబిలిటీ అనేది ఉంటుంది. మనకు మంచి రిటర్న్స్ అనేవి డైరెక్షనల్ స్ట్రాటజీలో వస్తాయి. కాకపోతే దాంట్లో విన్నింగ్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సైడ్ వేస్ స్ట్రాటజీస్లో మీకు సైడ్ వేస్ ఉన్నప్పుడు మంచి డబ్బులు వస్తాయి, కన్సిస్టెంట్గా వస్తాయి, విన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. బట్ రెండు కండిషన్స్ని మ్యాచ్ అవ్వాలంటే అది ఒక హైబ్రిడ్ సిస్టమ్ అయి ఉండాలి. మేము అలాంటి సిస్టమ్ని డెవలప్ చేసామండి. ఈ సిస్టమ్ ఏంటంటే మనకు మార్కెట్ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తూ ఉంటాం, ప్రాఫిట్ బుకింగ్ని క్యాప్చర్ చేస్తాం, వోల్టిలిటీని క్యాప్చర్ చేస్తాం. దీనికోసం మనం 2 బాట్స్ని యూజ్ చేస్తామండి. ఫస్ట్ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూలో సిగ్నల్స్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకు గనక వోల్టిలిటీ ఉంటే దాన్ని క్యాప్చర్ చేయడానికి మనం గ్రిడ్ బాట్ అనేది వాడతామండి. గ్రిడ్ బాట్ అనేది ఏం చేస్తుందంటే కిందకి వచ్చినప్పుడు బై చేస్తుంది, పైనకి వచ్చినప్పుడు సెల్ చేస్తుంది, కిందకి వచ్చినప్పుడు బై చేస్తుంది, పైకి వచ్చినప్పుడు సెల్ చేస్తుంది. అంటే ఈ విధంగా ఈ జోన్లో ఉన్నప్పుడు మనకి ఏ విధంగా ఇక్కడికి రాగానే బై చేస్తుంది, ఇక్కడికి వెళ్ళగానే సెల్ చేసేస్తుంది, ఇక్కడికి రాగానే మళ్ళీ బై చేస్తుంది, ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు సెల్ చేస్తుంది. ఇక్కడ మీకు ఈ జోన్స్కి బయింగ్ జోన్స్కి వచ్చినప్పుడు బై చేస్తుంది, పైనకి వెళ్ళినప్పుడు సెల్ చేస్తుంది. మనం బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, ఏ విధంగా గ్రిడ్ బాట్ని రన్ చేసుకోవచ్చు. ఈ గ్రిడ్ బాట్ అనేది నేను ఇప్పుడు ఓన్లీ బై ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ అనేది బులిష్ ఉంది అనుకొని మనకు సిగ్నల్ అనేది ఉంది కాబట్టి మనం బులిష్ సిగ్నల్ ఫాలో అవుతున్నాం. ఎట్ ది సేమ్ టైం మనం ఆల్రెడీ ఈ ఎగ్జిస్టింగ్ ట్రేడ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయడం జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ అప్డేట్స్ కూడా మనకు టెలిగ్రామ్లో మనం కంటిన్యూస్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. అదేవిధంగా మన సిగ్నల్స్ కూడా ఇస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు మనకు మార్కెట్ డైరెక్షన్ కనుక చూసినట్లయితే ఇప్పుడు మార్కెట్ అనేది కంప్లీట్గా బులిష్ ఉంది. అదేవిధంగా మనకు ఈ విధంగా ట్రేడింగ్ వ్యూలో మనకు లాంగ్ షార్ట్ అలర్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. షార్ట్ అలర్ట్, లాంగ్ అలర్ట్ వస్తూనే ఉంటాయి. వాటిని మనం మన ఆల్గో అనేది మానిటర్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనకు రెంకోలో మన అలర్ట్స్ అనేవి వస్తాయి. నాయిస్‌లెస్ చార్ట్స్ కాబట్టి మనకు చాలా సింపుల్‌గా ఉంటది. రీడబిలిటీ కూడా ఎక్కువగా క్యాండిల్స్‌లో అయితే మనకు నాయిస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటది. బట్ అది సింపుల్ ప్రైస్ బేస్డ్ రూల్స్ కాబట్టి మనకు మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఎట్ ది సేమ్ టైం మన వోల్టేజ్‌ని క్యాప్చర్ చేయడానికి ప్రాఫిట్ బుకింగ్‌కి ఈ గ్రిడ్ బాట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు గనక కన్సిస్టెంట్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ స్ట్రాటజీ రిజల్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్ట్రాటజీ టెస్ట్‌లో మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. మనకు ఓవరాల్‌గా ఒక ₹1,00,000 క్యాపిటల్‌తో స్టార్ట్ చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. అప్రాక్సిమేట్‌గా ఇది 2 ఇయర్స్ 426% అనేది మనకు చూపిస్తుంది. ఇన్ రియలిస్టిక్‌గా పాసిబిలిటీ ఉందా? లేదా? అనేది అడిగితే ఇప్పుడు మీకు లాస్ట్ 365 డేస్ పెడుతున్నానండి. మన విన్ రేట్ 40% ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీలో. కానీ మనము చూసినట్లయితే 70% విన్ రేట్ వచ్చింది. ఎందుకు 70% విన్ రేట్ వచ్చింది? మనం గ్రిడ్ బాట్ కూడా వాడడం జరుగుతుంది. దానివల్ల మనకు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంతే తప్ప దాంట్లో మనమేం హోల్డింగ్ అనేది చేయట్లేదు. స్వింగ్ ట్రేడింగ్‌లో మనం ప్రాఫిట్ బుకింగ్‌కి గ్రిడ్ బాట్ అనేది వాడుతున్నాం. మీరిప్పుడు చూసుకోవచ్చు మనం నవంబర్ అరౌండ్ మన ఈక్విటీ అనేది అరౌండ్ 240 232, 240 రేంజ్‌లో ఉన్నది కాస్త ఇప్పుడు 286 వరకు వచ్చింది.
అంటే ఆల్మోస్ట్ 46,000 రూపీస్ ఏదైతే రిటర్న్స్ చూస్తుందో మనం ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసుకోగలిగాం. ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళకి మట్టుకే నేను ఎంతైతే చెప్తున్నానో అది అర్థమవుతుందండి. కాబట్టి పూర్తిగా మీకు నేను చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ వ్యూలో సిగ్నల్స్ని మనము బయాస్కి యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో ఆ సిగ్నల్ని ప్రాపర్గా విన్ రేట్ని పెంచుకోవడానికి మనం గ్రిడ్ బాట్ని యూజ్ చేస్తున్నాం. మీకు కనుక ఈ పర్టికులర్ ఆల్గో కావాలనుకుంటే కింద కామెంట్లో కావాలని మెన్షన్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు కంప్లీట్గా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.